తల్లి. ఎందుకంటే ఫస్ట్ ఇక్కడ అందరూ ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళు ఫస్ట్ ఇక్కడ గట్టమ్మ దగ్గర మొక్కులు ఏమన్నా ఉంటే కొంతమంది ఎగ్గు మొక్కుకుంటారు. అవన్నీ ఇక్కడ చెల్లించుకున్న తర్వాతనే అక్కడికి వెళ్ళి గట్టమ్మ దగ్గర తర్వాత మేడారం వెళ్ళిన తర్వాత జంపన్న వాగులో స్నానం చేసుకొని స్నానాలు అయిన తర్వాత అక్కడ నుంచి వెళ్ళి సమ్మక్క గద్దెకి వెళ్ళి అక్కడ ఎత్తు బంగారం ఇచ్చేసుకొని మళ్ళీ తర్వాత సారంలమ్మ గద్దె వరకు వెళ్ళి అక్కడ కూడా ఎత్తు బంగారం చెల్లించుకొని తర్వాత పైడి రాజుని దర్శనం చేసుకొని తిరిగి ప్రయాణం చేసుకుంటారు. బాగా ఇది మేడారం వెళ్ళే ముందు గట్టమ్మ దగ్గర ఆగి ఆనవాతి ఉన్నది. మేడారం వెళ్ళేటప్పుడు ఇక్కడ గట్టమ్మ దగ్గర మొక్కితే మేడారం క్షేమంగా వెళ్ళి లాభంగా వస్తాం. ఫ్యామిలీతో కూడా వెళ్ళేది ఉండేది. మండే రోజు అనుకున్న కోరికలు తీరుస్తుంది. సమ్మక్క సారక్క బెల్లం ప్రసాదం అదే మనకి ఎక్కువ.